తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిత్యావసరాల పంపిణీ. పేదలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందన్న ఎమ్మెల్యే. గత 10 రోజుల క్రితం అదృశ్యమైన సింగరేణి కార్మికుడు సంజీవ్ మృతదేహం లభ్యం. సంజీవ్ ఆచూకీ కనుక్కోవడంలో అధికారులు విఫలమయ్యారంటూ కార్మిక సంఘాలు ఆందోళన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఎవరికి వారు స్వీయ లాక్డౌన్ ను పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్న ఎస్పీ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హైదరాబాద్ బీకేగూడలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పీస్ ఇండియా కన్వీనర్ హబీబ్ ఆధ్వర్యంలో 70 మంది రిపోర్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ నసీర్ कादरी, सीनियर जर्नलिस्ट यूसुफ तदितरुलु पाल्गొన్నారు. आज मैं यहाँ माहौल को देख रहा हूँ, जर्नलिस्टों की जो प्रॉब्लम्स है, जर्नलिस्ट जो अपने जान को जोखिम में डाल के आवाम की खिदमत के लिए जो यहाँ पर आवाम के बीच में इस खतरनाक बीमारी के बीच में रहकर आवाम की खिदमत कर रहे हैं और आवाम को ये वहाँ तक राशन पहुँचाने के लिए वो लोग यहाँ पर आकर जो मदद की जा रही है, जो हमारे पीस इंडिया के तरफ से पिछले हफ्ते भी यहाँ पर पीस इंडिया की तरफ से कुछ लोगों को राशन तकसीम किया गया था. इस बार भी तकरीबन 70 लोगों को राशन तकसीम अमल में लाई जा रही है. ये बहुत बड़ा काम कर रहे हैं पीस इंडिया वाले. और हमारे हबीब साहब जो कन्वेनर है ये पीस इंडिया के, ये उनका भी हम शुक्रगुजार है. और तमाम लोगों की मदद इसी तरह जो की जा रही है, ये बहुत बड़ा काम अंजाम दे रहे हैं. ये बहुत बड़ा काम है क्योंकि देखिए आज माहौल इतना संगीन हो गया है बीमारी के तरफ से, लोग घरों से निकलना मुश्किल हो रहा है. और मैं लोगों से भी एक रिक्वेस्ट करता हूँ, गुजारिश करता हूँ कि ये आप लोग डिस्टेंस को मेंटेन करते हुए हर लोगों को आगे आने की ज़रूरत है. आज हालात बिल्कुल पूरी दुनिया में नाजुक हालात से गुजर रहे हैं लोगों, तो हमें चाहिए कि उनको आके उनकी मदद करें. और मैं तेलंगाना गवर्नमेंट के ताल्लुक से जो तेलंगाना रियासती हुकूमत है, मैं उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ जो 1500 रुपये एक गरीब को वहाँ पैसे इस नाजुक हालत में पैसे डाले हैं और राशन मुहैया किया है. और साथ ही साथ ये भी मैं अपील करता हूँ रियासती हुकूमत और ख़ास करके वज़ीर आला चंद्रशेखर राव साहब से कि कम उनके घरों को जाके उनका सर्वे करें. काफ़ी लोग इस वक्त बहुत मुसीबत ज़्यादा हैं, उनको खाने के लिए बहुत से परेशानियों का सामना करना पड़ रहा है. तो मैं हुकूमत से यही मुतालबा करता हूँ. और साथ ही साथ ये जो जर्नलिस्ट हैं जो आज अवाम सुकून की ज़िंदगी से आज टीवी के सामने बैठ के पूरी दुनिया के हालात से वाकिफ़ हो रहे हैं, वो जर्नलिस्टों के पर भी तवज्जो दें. जैसे कि आप अच्छी तरह से वाकिफ़ है कि तमिलनाडु में जर्नलिस्ट को रमज़ान के मौके पर 25,000 रुपये मुहैया किया जाता है. इसी तरह से रियासत तेलंगाना भी जर्नलिस्टों के लिए अगर ख़ास इस पर तवज्जो दें. और साथ ही साथ उन लोगों के लिए जो उर्दू एकेडमी जो हर साल छोटे अखबारात को 7,000 रुपये 8,000 रुपये देती है. కమిటీ మెంబర్లందరూ జర్నలిస్టుకి మరియు పేద ప్రజలకు బియ్యం ఇవ్వడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వాళ్ళ సేవా కార్యక్రమం జర్నలిస్టులకి ప్లస్ ప్రజలకి, నీటి ప్రజలకి అందరికీ వాళ్ళ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఇలానే చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కాద్రీ సాబ్, నజీర్ సాబ్, అందరూ హబీబ్ సాబ్ వీళ్ళందరూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. వాళ్ళందరికీ నేను మా డిపార్ట్మెంట్ తరఫున మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ప్రజలందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ మహమ్మారిని మన నగరం నుంచి తరిమివేసి హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఎండ ప్రతాపాన్ని తట్టుకోవడానికి, అలాగే దుమ్ము ధూళి నుండి రక్షణకు కొందరు దాతలు కళ్ళజోళ్ళని అందజేశారు. ఈరోజు ఈ కరోనా కంట్రోల్లో భాగంగా కొత్తపేట చెక్ పోస్ట్ దగ్గర మేము వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో ఇక్కడ లోకల్ దాతలు ఈ స్ప్రెడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో మన కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ గారు, అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ వెంకటేశం, ఉమెన్ ఆఫీసర్ రజితారెడ్డి గారు, అదేవిధంగా ఈ దాతలు నగర కాలనీ నుంచి నిఖిల్, శేఖర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి కొంతమంది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానిలో సుమారుగా
100 స్పెడ్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ మిగతా చెక్ పోస్ట్ కూడా ఇస్తాం వాటిని. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎండలో కానీ కొద్ది డస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, కళ్ళలో పడకుండా ఈ విధంగా ప్రొటెక్షన్ జరుగుతుందని మేము భావిస్తున్నాం. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ సప్లై చేసిన అందరికీ, అదేవిధంగా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారి ప్రబలుతున్న తరుణంలో ప్రజలు, చిరు వ్యాపారస్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ వెనుక విశాలమైన మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్రూట్ మార్కెట్లో డిస్ఇన్ఫెక్షన్ టనెల్ ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ గడ్యానం తరపు నుంచి ఈరోజు రద్దీ ఎక్కువ ఉన్నందువలన మార్కెట్ మొత్తం కొద్దిగా ఒక భాగం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన విక్రమ్ మెమోరియల్ స్థలం తీసుకోవడం జరిగింది. 11 ఎకర్ ల్యాండ్. ఇందులో సంతర, అన్నారు, అంగూరు పెట్టడం జరిగింది. గత ఇంచుమించు 1 మంత్కి వెళ్ళి జరుగుతుంది వ్యాపారం. ఈ టన్ను సోషల్ డిస్టెన్షన్ గురించి కూడా మేము 45,000 ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మార్కెట్ సజావు జరుగుతుందని ప్రాబ్లం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జిల్లా సరిహద్దు ప్రాంతాలైన మోహినికుంట, వెంకట్రావుపల్లి, బంజేరుపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించి లాక్డౌన్ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఎవరికి వారు స్వీయ లాక్డౌన్ను పాటించి పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లోనే వాహనాలను అనుమతించాలని, లాక్డౌన్ ఉల్లంఘిస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయాలని, 100% లాక్డౌన్ అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ, ఎస్ఐ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఎవరు కూడా రాలేదు. అది అదృష్టమే. అది ఇదేనా సిద్దిపేట వెళ్ళాలి అంటే అదే ఈరోజు ముస్తాబాద్ మండలంలో లాక్డౌన్ బందోబస్తు వెరిఫై చేయడం జరిగింది. సో దాని భాగంగా మన డిస్ట్రిక్ట్ బార్డర్ కూడా సిద్దిపేటకి వెళ్ళే రోడ్ కూడా మనం చెక్ చేసాం. అక్కడ కూడా మనం బ్యారికేడింగ్ చేపించడం జరిగింది. సో మార్నింగ్ కూడా ఎస్ఐ గారు ఆల్రెడీ ఈ వెజిటబుల్ మార్కెట్ కానీ వేరే ప్లేసెస్ కానీ ఇక్కడ సోషల్ డిస్టెన్స్ ఉండేలాగా అన్ని ప్లేసెస్లో బ్యాంక్స్ మార్కెట్స్ వేరే ప్లేసెస్లో చూసుకుంటున్నారు. సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ అన్నది ఏముంది, అట్లానే మాస్క్ వేసుకోవడం, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం, ఇది అందరూ కూడా ఈ లాక్డౌన్ అయ్యే వరకు ఇది కంటిన్యూ చేయాలి. సో మన పోలీస్ సిబ్బంది కూడా అందరూ కూడా 24 hours షిఫ్ట్ వైజ్ అందరూ మార్నింగ్ అండ్ నైట్ పనిచేస్తున్నారు.
వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా వితౌట్ ఎనీ రీజన్ బయటకు ఎవరు కూడా రావద్దు. మీరు ఇంట్లోనే ఉండాలి. మీరు బయటకు వస్తే ఓన్లీ ఎమర్జెన్సీ పనికే రావాలి. మీరు వచ్చినప్పుడు కూడా మీరు ఏ ప్లేసెస్కి వెళ్తారో ఆ ప్లేసెస్లో మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అట్లనే మాస్క్, అందరూ కూడా మాస్క్ వేసుకోవాలి. మన జిల్లా సిబ్బందికి కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్, మాస్క్స్ అండ్ శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్నీ ఈ హైజీన్ విషయంలో ఏమేమి చేయాలి అదన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో అట్లనే సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. కొన్ని ప్లేసెస్లో ఎవరికో కరోనా వచ్చింది, లేదంటే ఆ ఫలానా షాప్లో ఉన్న వాళ్ళకి వచ్చింది అట్లా అని వస్తుంది. వాళ్ళందరి మీద మనము క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. ఈ కరోనా రిలేటెడ్ మిస్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఇస్తారో వాళ్ళందరి మీద మనము స్ట్రిక్ట్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన రోజువారీ కూలీలకు, నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భరోసా కల్పిస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకటి చందర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలోని 250 మంది రజకులకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యం, భద్రత లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో 8 అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, నాయకులు అడప శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు మన కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించారు. దాదాపు 15-16 రోజులు అయిపోయింది. కాబట్టి బాగా తిండి లేని వాళ్లకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి మన రామగుండంలో రోజు కూలీ చేసుకునే వాళ్ళకి, రజక సంఘం వాళ్ళకి మన విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మన ఎమ్మెల్యే గారు ఈరోజు వీళ్ళకు నిత్యావసర వస్తువులు, బియ్యము, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇవి తీసుకొని ఇళ్లల్లో ఉండండి, స్వీయ నియంత్రణ పాటించండి, బయటికి రాకండి. వీలైనంత వరకు ఈ కరోనా వ్యాధిని అరికట్టేదానికి ముఖ్యమైన మార్గాలు, ముఖ్యమైన ఇవన్నీ పాటించండి. మహమ్మారి వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క వ్యాప్తి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని లాక్డౌన్ను ప్రకటించి ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలని కోరినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి మాట శిరోధార్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు ఈ యొక్క లాక్డౌన్లో పాల్గొంటున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా నిర్భేదమైనటువంటి వారికి, అభాగ్యులైనటువంటి వారికి ప్రత్యేకంగా ఆదరించి 12 కిలోల బియ్యాన్ని, అదేవిధంగా 15,000 రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నా కూడా ఇంకా కొంతమందికి ఈ పరిస్థితిలో సరిపోతలేవని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకందరికీ కూడా చేదోడు రాదోడుగా ఉండడం కోసం మా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంఘాల నాయకులు ఈ యొక్క సేవా కార్యక్రమంలో నిమగ్నమై పనిచేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజకులకు ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ వారిని అందరూ కూడా ఇలా వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఈరోజు నిత్యావసర వస్తువులను ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రకంగా సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ఈ యొక్క స్వీయ నియంత్రణను తప్పకుండా పాటించాలి, సోషల్ డిస్టెన్స్ను కూడా తప్పకుండా మెయింటైన్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క లాక్డౌన్ 3వ తారీఖు వరకు పొడిగించున్నారు కాబట్టి 3వ తారీఖు వరకు తప్పకుండా మనం ఈ యొక్క లాక్డౌన్లోనే ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం, అదేవిధంగా మన కుటుంబాన్ని కూడా రక్షించుకుందామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాము. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ సందర్భంగా కొంతమంది ప్రైవేట్ డాక్టర్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ మరియు వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వలన వైద్యం అందని పరిస్థితిలో తన నివాసంలో అత్యవసర సమయంలో చిన్నపిల్లలకు, పెద్దలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిరుపేదలకు, వలస కూలీలకు సుమారు 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. గత నెల 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు
దేశవ్యాప్తంగా ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించిన కారణంగా అనేక మంది ఈ యొక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క లాక్డౌన్ పాటిస్తూ కరోనా యొక్క వ్యాప్తి నివారణలో సెల్ఫ్ డిస్టెన్స్ తర్వాత స్టే అవుట్ హోమ్ ఈ 2 నినాదాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రజలు కరోనా వ్యాప్తి నివారణలో వారి యొక్క పాత్రను పోషిస్తూ చక్కగా కరోనా నివారణలో వారి యొక్క తమ సహకారాన్ని అందిస్తూ ఈ యొక్క వ్యాప్తి ఎక్కువ కాకుండా చూస్తున్న క్రమంలో ప్రత్యేకించి తెలంగాణలో ఈ యొక్క సమయంలో చాలామంది ఈ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన లాక్డౌన్ వలన చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో భాగంగా చాలామంది పేషెంట్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక డాక్టర్గా ఇంటి దగ్గర ఉంటూ స్వీయ నిర్బంధంలో వండుకుంటూ కూడా నా యొక్క నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి నా యొక్క సహకారంగా వారికి ఎమర్జెన్సీ కేసులు ఇంటి దగ్గర చూడడం జరుగుతుంది. వారికి కావాల్సిన వైద్య సహాయం అందించడంలో, తర్వాత వారికి కావాల్సిన మెడికల్ అడ్వైస్ కూడా ఫోన్ ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన దేశంలో ఉన్న కరోనాని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా నా వంతు సహకారం ఏదైతే బీద ప్రజలు ఉన్నారో లేకపోతే ఈ మెడికల్ ఎమర్జెన్సీలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు వారికి నా యొక్క సహకారం ఒక డాక్టర్గా మరియు ఒక ప్రజాప్రతినిధిగా సహకరిస్తూ వారికి ఈ కష్ట సమయాల్లో నేను ఉన్నానన్న ఒక తోడు ధైర్యం ఉంటూ నా యొక్క సహకారం వారికి అందజేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ యొక్క మే 3వ తారీఖు వరకు ప్రకటించిన లాక్డౌన్ మీరు చక్కగా లాక్డౌన్ ప్రకటిస్తూ ఇంట్లో ఉంటుకుంటూ మరియు ఒకవేళ ఎమర్జెన్సీలో బయటికి పోతే కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా వ్యాప్తి నివారణలో మీ వంతు కృషి మీరు ఇవ్వవలసిందిగా ప్రత్యేకించి పద్దనపేట నియోజకవర్గ ప్రజలకి ఆ యొక్క మనవి ఏంటంటే ఈ మే 3వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కరోనాని తరిమికొట్టి భారతదేశాన్ని, తెలంగాణని ఆరోగ్యవంతంగా ఉంచి మరి అందరం కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. గత 10 రోజుల క్రితం అదృశ్యమైన సింగరేణి కార్మికుని ఆచూకీ లభ్యమైంది. 11A గనిలో గత 10 రోజుల క్రితం మొదటి షిఫ్ట్ విధులు నిర్వహించడానికి వెళ్లిన కోడం సంజీవ్ గల్లంతయ్యాడు. ఉదయం షిఫ్ట్కి హాజరైన సంజీవ్ 4వ సిమ్ 1వ డిప్లో దిగి విధులు చేపట్టాడు. అతను మధ్యాహ్నం 2 గంటల సమయంలో తోటి కార్మికులకు కనిపించాడని, విధులు ముగిసిన తర్వాత సంజీవ్ ఉపరితలానికి రాకపోవడంతో అధికారులు 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గత 10 రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టిన కార్మికుని ఆచూకీ లభించకపోవడంతో సింగరేణి DJMSO గనిపై అధికారులతో సమీక్షించి శుక్రవారం ఉదయం నిపుణులైన కార్మికులను, అధికారులను 10 బృందాలను ఏర్పాటు చేసి గనిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా అదృశ్యమైన కోడం సంజయ్ మృతదేహాన్ని కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం గని నుంచి బయటకు తీసుకొచ్చి పోస్టుమార్టం నిమిత్తం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. కార్మికుని కుటుంబీకులను అధికారులు మానసికంగా వేధింపులకు గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రతిరోజు గాలిస్తున్నామని చెప్పి గనిలో లేడు, బయటికి వెళ్లిపోయాడు, సంజీవ్ చుట్టాల ఇంటికి వెళ్లాడని అసత్య ప్రచారాలు చేశారని, అధికారులు ఆచూకీ కనుక్కోలేక సంజీవ్ మరణానికి కారణమయ్యారని వాపోయారు. గని అధికారుల నిర్లక్ష్యం వల్లే సంజీవ్ చనిపోయాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంజీవ్ మృతికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కార్మిక సంఘాలు సింగరేణి అధికారులను డిమాండ్ చేశాయి. పట్టినరు కానీ సిక్సింగ్ ప్లాన్ దిక్కు పోలేదు. ఇవాళ DGMS గారు వచ్చిన తర్వాత మనం కూర్చుండి DGMS మేము కలిసి ఎక్కడెక్కడ చేయలేదో అక్కడ సర్చ్ చేద్దామని 3 టీంలు తయారై 3 టీంలు అయితే 6A ప్రాపర్టీ 43 లెవెల్లో బాడీ దొరికింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నెపల్లి, చెర్లపల్లి గ్రామాల శివార్లో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. చెర్లపల్లి గ్రామ శివార్లోని పొలాల వద్ద గేదెపై పులి దాడికి పాల్పడింది. దీంతో గేదె అక్కడికక్కడ మృతి చెందింది. దీంతో ఎవరు పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. మన బెల్లంపల్లి అటవీ శాఖ పరిధిలోని తాండూరు సెక్షన్, రాళ్లపేట బీటు మరియు తాండూరు గ్రామ ప్రజలకు అడవికి ఆనుకొని ఉన్న చంద్రపల్లి, చర్లపల్లి, అచలాపూర్, నగరం, గోపాల్ నగర్, రేచిని మరియు గ్రామ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా మన అడవికి పులి వచ్చింది. అంతేకాకుండా అది జంగల్లోనే కాకుండా బయట చేన్లలో తిరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనకి చెర్లపల్లిలో బర్రెని చంపడం జరిగింది. దయచేసి ఎవరు అడవికి పోవడం గాని, మీ చేన్లల్లో నిద్రకు పోవడం గాని, పడుకోవడానికి కాపలాకి మీ జంతువులను
మీ చేన్లలో కట్టేయడం కానీ అలాంటివి ఏమి చేయొద్దు. ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉరులు, ఉచ్చులు, షికారికి అలాంటి వాటికి మాత్రమే పోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. దీన్ని ప్రజలందరూ గమనించి మాకు సహకరించగలనని, పులిని సేఫ్టీగా ఉంచాలని మా అటవీ శాఖ తరపున ప్రజలందరినీ కోరుతున్నాము. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మేమున్నాం యూత్ అసోసియేషన్ సభ్యులు పారిశుద్ధ కార్మికులకు అల్పాహారం మరియు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అయాన్, విజయపాల్, లతా, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ ఆధ్వర్యంలో గత 19 రోజులుగా నిత్యం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గత 6 రోజుల నుంచి ఉదయం కూడా పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్స్ అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఉదయం 4 గంటల నుంచి విధులకు వస్తుంటారు. వాళ్ళకు ఎక్కడ కూడా ఈ వాతావరణంలో బంద్ ఉండడం వల్ల టిఫిన్స్ ఎక్కడా దొరకడం లేదు. వారు ఇంటికి వరకు 1-2 అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయమే టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఏదైతే వలస కూలీలు NH-44 కావచ్చు, అక్కడ ఆర్మూర్ నుంచి డిచ్పల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళే దారుల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి కూడా ఈ రోజు నుంచి బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ మొదలుపెట్టిన అందజేయడం జరిగింది. ఈరోజు మేమున్న గ్రూప్ ప్రతి ఒక్కరికి, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గ్రూప్ మా సభ్యులు, మా తమ్ముడు ఆమంద్ విజయ్, అంతరెడ్డి విజయపాల్ రెడ్డి, రాకేష్, వీళ్ళందరూ మా తమ్ముళ్ళు ముందుకొచ్చి 19 రోజుల నుంచి పొద్దున 4 నుంచి ఈ మున్సిపల్ సిబ్బందికి ఈరోజు 19 రోజుల నుంచి పొద్దున టిఫిన్ వాళ్ళకు, మళ్ళీ మధ్యాహ్నం ఎక్కడైనా వలస వచ్చిన వాళ్ళు చిక్కిపోతే వాళ్ళకు రోజు భోజనాలు పెడుతున్నారు. వాళ్ళకు సహకరిస్తున్నారు. అందుకు వాళ్ళు ఈ రిస్క్ తీసుకొని ఇంత పని చేస్తున్నందుకు మా తమ్ముళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళని కోరుతున్నా. భగవంతుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుతున్నాను. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో RWS, CPWS విభాగంలో పనిచేస్తున్న 9 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు బకాయిలు చెల్లించలేదని జిల్లా సెక్రటరీ నాగగోపాల్ తెలిపారు. గత 10 నెలలుగా వెలుగోడు పంప్ హౌస్ ను ఇస్కాల మదిలేటి అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నారు. అయితే ఈ పంప్ హౌస్ లో 9 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకి 12,000 రూపాయల చొప్పున జీతాలు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు జీతాలు చెల్లించలేదని వారు వాపోయారు. అడిగిన ప్రతిసారి వాయిదా వేస్తూ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని అన్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు, బీమా సదుపాయాలు కల్పించకపోగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో తమ మనుగడ కష్టతరమైందని అన్నారు. మండల వేడిగా మేము 30,000 మందికి డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీటిని మేము సరఫరా చేస్తున్నామని మేము 9 మంది కార్మికులము ఈ స్కీమ్లో పనిచేస్తున్నాము. మాకు ఏప్రిల్ అంటే 2019 ఏప్రిల్ నెల నుంచి ఈ 2020 ఏప్రిల్ వరకు కూడా మాకు జీతాలు రాలేదండి. దాదాపుగా సంవత్సరం అయినప్పటికీ మాకు జీతాలు ఇవ్వడం లేదు. సంబంధిత కాంట్రాక్టర్లను సంప్రదిస్తే నిర్లక్ష్య ధోరణితో ఈ నెల ఆ నెల అని 6 నెలలు 3 నెలల నుంచి వాయిదాలు ఇస్తూనే ఉన్నారు. సంబంధిత మా అధికారులకు DJల గారి దృష్టి తీసుకెళ్తే మాకు సంబంధం లేదు, మీరు కాంట్రాక్టర్ని అప్రోచ్ అవ్వండి, అతను ఇవ్వకపోతే అతను ఇష్టము, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు మాకు ఫోన్ కూడా చేయకూడదు అనే మాట చెప్పడం జరిగింది. సో ఇటువంటి కరోనా సమయంలో మేము మా ప్రాణాలకు రిస్క్ చేసి కూడా మేము స్కీమ్లో విధులకు హాజరవుతున్నాం. ఇంటిలో ఉండండి, లాక్డౌన్లో ఉండండి అని గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా మా ప్రాణాలకు రిస్క్ చేసి మేము ప్రజలకు మంచినీళ్ళు అందించాలనే ఒక ఉద్దేశంతో మేము విధులకు హాజరవుతున్నప్పటికీ మా కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఆర్థికంగా ఈ కరోనా సమయంలో కనీసం మాకు 10 నెలల నుంచి జీతం రాకపోతే సగమన్నీ ఇవ్వండి, కనీసం ఒక 3-4 నెలలన్నా జీతం ఇవ్వండి అడిగినప్పుడు కూడా సంబంధిత అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ పట్టించుకోకపోవడంతో మేము రేపటి నుంచి విధులను బహిష్కరించి లాక్డౌన్లో ఇంటి దగ్గరనే ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జమ్మికుంట ఫ్లైఓవర్ మీదుగా మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజుభాయ్ నమస్తే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రాహ్మణులందరూ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని బ్రాహ్మణ సంఘం వారు అన్నారు.
ప్రభుత్వం కూడా పేద బ్రాహ్మణులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్ కుమార్, మండల అధ్యక్షులు హరి సీతారాముల శర్మ, వేద గాయత్రి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు మండలేముల దుర్గాప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పినటువంటి సూచన మేరకు భక్తులందరూ కూడా తమ తమ ఇళ్లలోనే ఉంటూ భగవన్నామ స్మరణాన్ని చేస్తూ మృత్యుంజయ జపం కానీ, పరమేశ్వర ధ్యానం కానీ లేదా ధన్వంతరి ధ్యానం కానీ చేస్తూ ఆయురారోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాము. మా వంతుగా మేము కూడా దేవాలయాల్లో పూజలు, జపాలు, హోమాదులు చేస్తూ భక్తులను ఎవరిని కూడా రానివ్వకుండా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు ఇందుకు ప్రభుత్వం సహకరించినందుకు చాలా సంతోషం. అదేవిధంగా అనేకమైనటువంటి పేద బ్రాహ్మణులు కూడా ఈరోజు పౌరోహిత్యం చేసుకోలేక పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఇతర కార్యక్రమాలన్నిటి కూడా పోస్ట్పోన్ చేసుకొని ఆకలికి అలమటిస్తున్నారు. కావున అటువంటి వారిని కొద్దిగా ప్రభుత్వం గుర్తించి వారికి తగు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. జయ బ్రాహ్మణ్, జయ జయ బ్రాహ్మణ్, జయ. ఈరోజు కరోనా మహమ్మారితో జనాలు అల్లాడుతున్నారు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఆ ఇబ్బందులలో కూడా మాకు ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి సహకారాలు పేద ప్రజలకు అందరికీ ఇస్తున్నా. ఈ యొక్క గుళ్ళల్లో ధూపదీప నైవేద్యాలు మేము పెడుతున్నా. ప్రజలు ఇంట్లోనే ఉన్నా కానీ వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి మేము పేద బ్రాహ్మణం. ఈ పేద బ్రాహ్మణులు కూడా కనీసం అల్లాడిపోతున్నారు. ఈ యొక్క అల్లాడిపోతున్న పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం తరఫున కానీ ప్రజలు కానీ మాకు కొద్దిగా సహకారం చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిత్యావసరాల పంపిణీ, పేదలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందన్న ఎమ్మెల్యే. గత 10 రోజుల క్రితం అదృశ్యమైన సింగరేణి కార్మికుడు సంజీవ్ మృతదేహం లభ్యం. సంజీవ్ ఆచూకీ కనుక్కోవడంలో అధికారులు విఫలమయ్యారంటూ కార్మిక సంఘాలు ఆందోళన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఎవరికి వారు స్వీయ లాక్డౌన్ ను పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్న ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.